హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో పోలిపాడ్యమి గురించి తెలుసుకుందామండి. పోలిపాడ్యమి అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజు. దీన్ని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసం ముగింపు వద్ద వచ్చే ఈ రోజు ప్రత్యేకంగా మహిళలు పూజలు చేయడానికి అత్యంత శుభంగా భావిస్తారు. ఈ రోజున తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు, గొబ్బెమ్మలు వేసి దీపాలు వెలిగించడం సంప్రదాయం. ముఖ్యంగా నది, సరస్సు లేదా కోనేరుల వద్ద స్నానం చేసి అక్కడే పూజలు చేయడం అత్యంత పుణ్యకరమని నమ్మకం. పోలిపాడ్యమి రోజున దేవతలకు నైవేద్యంగా పోలీలు, పిండి వంటలు, నైవేద్య దీపం, పుష్పాలు సమర్పిస్తారు. ఈరోజు చేసిన పూజలు, దీపదానం, నైవేద్యం అన్నీ మన ఇల్లు, కుటుంబానికి శాంతి, ఆర్థిక పురోగతి మరియు సౌభాగ్యం తీసుకువస్తాయని విశ్వాసం. నదిలో దీపం వదలడం అనేది ఆధ్యాత్మికంగా ఒక సమర్పణగా భావించబడుతుంది. అది మనం చేసిన పాపాలు దూరమై మన కోరికలు నెరవేరేలా దేవతలకు మన ప్రార్థన చేరుతుందని సూచిస్తుంది. పురాణాల ప్రకారం పోలి స్వర్గం రోజున పూజ చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని, సంవత్సరం అంతా ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి చేకూరుతాయని నమ్మకం ఉంది. ఈరోజు భక్తులు ఉపవాసం పాటించడం, దీపారాధన చేయడం, సాయంకాలం కుటుంబంతో కలిసి దేవతలకు హారతులు ఇవ్వడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఇలా పోలిపాడ్యమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన ఆధ్యాత్మికతను, శుద్ధతను, సౌభాగ్యాన్ని పెంపొందించే సంప్రదాయమైన శుభదినం. ఈ పోలిపాడ్యమి రోజున మహిళలు నది తీరానికి వెళ్ళి పవిత్ర స్నానం చేసి దేవతలకు నైవేద్యం సమర్పిస్తూ ప్రార్థనలు చేస్తారు. ఈ రోజున పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. దీపాలు వెలిగించి నదిలో వదలడం సంప్రదాయం. కుటుంబానికి శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని దేవతలను ఆశీర్వదించమని కోరుతారు. పురాణాల ప్రకారం ఈరోజు పూజలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుందని నమ్మకం. ఈ దీపాలు అరటి డొప్పలోనే వదలాలని ఏం లేదండి. మనం కొబ్బరి చిప్పలో కానీ బేషన్లో పెట్టేసి వాటర్ పోసి లైట్గా పూలు చల్లి అందులో కొబ్బరి చిప్పలో 31 వత్తులు పెట్టచ్చు. లేదా కొబ్బరి చిప్పలో కాకుంటే ప్రమిదలో అయినా వదలొచ్చు. ఇలా ఎలా అయినా వదలొచ్చండి. అరటి డొప్పలోనే పెట్టాలని సాంప్రదాయం ఏమీ లేదు. మనకు దొరికితే వీలుంటే పెట్టేయండి. సో అందరూ ఈ పోలిపాడ్యమి నవంబర్ 21 రోజు వస్తుందండి. తప్పకుండా చేయండి, పాటించండి. అందరి దేవుడి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.